నామమునకు స్తోత్రం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో లేక పునరుద్ధాన దినమందు మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క అవకాశంను బట్టి మొదటిగా అనగా ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును ప్రార్థన పూర్వకంగా దయచేసి మనము సద్వినియోగపరుచుకుందాం. మరి ఇంతవరకు ప్రార్థన ద్వారా దేవుని ఘనమైన నామమును మహిమపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడు మరి దేవుని యొక్క వాక్యమును కూడా మనము క్లుప్తముగా కొద్ది నిమిషాలు మరి వెనుకమునకు దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామముకు లెక్కలకి స్తోత్రములు మా ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మా బ్రతుకులో, మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి మా ప్రభు యొక్క తండ్రి నాయన, ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. మీ సన్నిధిలో సంఘమంతా కూడి ఆరాధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే వైరస్ దేశంలో, లోకములో, పట్టణాలలో, పల్లెల్లో మా ప్రభు తండ్రి విస్తరించుచుంటుండగా, అందుకనే సమాజముగా, సంఘముగా, సమూహముగా మరి కూడి ఆరాధించడానికి మరి అవకాశం లేనటువంటి పరిస్థితులలో మా ప్రభు కొద్ది మందిగా మరి మా ప్రభు చేరి నీ ఘనమైన నామమును నీ సన్నిధిలో కూడి మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే నీకు స్తోత్రములు. అలాగే సంఘ కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వారు ఉన్నటువంటి గృహాలలోనే మరి రీతిగా ఈ ఆరాధన సమయానికి వారు కూడా ఆరాధించడానికి వారిని వారు సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి. అలాగే నీ మాటలు తండ్రి లైవ్లో వారు వినటానికి కూడా మీరు అవకాశాలను కల్పించండి. ఆశపడినటువంటి ప్రాణములను తృప్తిపరుస్తారని సెలవిచ్చే దేవుడు ఆయన. మీ సన్నిధి మీ ఆత్మనుంచండి, నీ కృపలో భద్రపరచండి. మా ప్రభు శక్తి కలిగిన నీ మాటలు మా ప్రభు తండ్రి ఆయన మేము వినుచుండగా వినగలిగిన చెవులను, గ్రహింపగలిగినటువంటి హృదయమును మీరు మాకు అనుగ్రహించి మీరే మీ ఆత్మ ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడి మహిపోతామని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ వందనాలు. మరి దేవుని యొక్క వాక్యమును మరి మధ్యాహ్న కాల సమయంలో మనము క్లుప్తముగా కొద్ది నిమిషాలు మనము విందాం. మరి రీతిగా మరి ఆయన మీతో చెప్పినది చేయుడు. ఆయన మీతో చెప్పినది చేయుడు. ఎవరు చెప్పుచున్నారు ఈ మాట? ఎవరితో చెప్పుచున్నారు ఈ మాట? ఎవరు చెప్పుచున్నారు ఈ మాట? ఎవరితో చెప్పుచున్నారు ఈ మాట? మరియా అనగా యేసు తల్లి అయినటువంటి మరియా, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి ఈమె. దేవుని యొక్క దయకు, దేవుని యొక్క కృపకు పాత్రురాలైనటువంటి ఈమె. మరి ఆమె అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని, ఆయన మీతో చెప్పునది చేయండి. ఎందుకు చెప్పుచున్నది ఈ మాట? దేనికి చెప్పుచున్నది ఈ మాట? ఎందుకు చెప్పుచున్నది? దేనికి చెప్పుచున్నది? ఎవరు చెప్పింది చేయమని చెప్పుతున్నది? అనగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినది చేయమంటుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినది చేయమంటున్నా. ఎవరు పడితే వారు చెప్పింది కాదు చేస్తే, ఎవరు పడితే వారు చెప్పింది చేయమని చెప్పట్ల. యేసు ప్రభు చెప్పినది
చెయ్యమని చెప్పుచున్నది. ఆయన మీతో ఏదైతే చెబుతాడో, ఆయన ఏమి చెయ్యమని చెబుతాడో, ఏది చెయ్యమని చెబుతాడో అది మీరు చెయ్యండి అనే మరి ప్రకారంగా ఆమె ఆ పరిచారకులకి చెప్పింది. మరి ఏ సందర్భం ఏమిటి అంటే, ఇక్కడ మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ప్రకారంగా గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహము జరుగుతుంది. చూడండి, మరి ప్రకారంగా కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు తల్లి అక్కడ ఉన్నది. అలాగే యేసును ఆయన శిష్యులను మరి ఎదుగు ఆ వివాహమునకు పిలువబడింది. యేసు తల్లి ముందుగానే వెళ్ళి అక్కడ ఉన్నది. ఎందుకంటే బంధువుల ఇళ్లలో వివాహములు జరిగినప్పుడు మరి ఎదుగు బంధువులు అనబడినటువంటి వారు తమకు కావలసిన వారిని, తమ అనుకున్న వారిని, బాగా దగ్గర బంధువులని మరి ముందుగానే రమ్మని ఆహ్వానిస్తారు. మనం కూడా చాలాసార్లు మన యొక్క గృహాలలో వివాహాలు జరిగినప్పుడు మరి ప్రకారంగా వివాహానికి మన అన్నదమ్ముళ్ళు అయిన వారిని, మన అక్క చెల్లెళ్ళు అయిన వారిని, మన బంధువులు అనబడినటువంటి వారిని, మనకి ముఖ్యము అనుకున్నటువంటి వారిని మనము 2 రోజుల ముందే రండి, 2 రోజుల ముందే రండి అనేది ఈ ప్రకారంగా మనం ఆహ్వానిస్తాం. కనుక మరి వీరు వీరికి బంధువులు అలాగే ఉండొచ్చు, మరియమ్మ వారికి బంధువులు అలాగే ఉండొచ్చు. అందుకని లేక వారు మరియకు బంధువులై ఉండొచ్చు. బంధురకము చుట్టరకము అనేటువంటిది లేకపోయినట్లయితే ముందే వెళ్ళి అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు కదా. బంధువులు అనబడినటువంటి వారికి, చుట్టాలు అనబడినటువంటి వారికి మాత్రమే ముందుగా వెళ్ళి ఉండేటువంటి అవకాశం, స్వతంత్రం ఉంటుంది అక్కడ. మిగతా వారికి ఇది ముఖ పరిచయస్తులకి అంత స్వతంత్రం ఉండదు కదా. రండి అని మాత్రం చెబుతారు, పలానా రోజు పెళ్ళి రండి అంటారు. బంధువులని అలాగే రక్త సంబంధులని అయితే మరి ప్రకారంగా ముందుగానే 2 రోజుల ముందే మీరు రండి, 1 రోజులు ముందుగానే మీరు రండి అనేది ఈ ప్రకారంగా మరి చెబుతారు. మరి అలాగే మరి మరియకి వారు బంధువులు అయి ఉండొచ్చు, అలాగే మరియమ్మ వారికి బంధువులు అలాగే ఉండొచ్చు. అందుకని మరి ఎందుకో మరియమ్మ ముందుగానే అక్కడ యేసు తల్లి అక్కడ ఉండను. యేసు ప్రభు తన శిష్యులతో పాటు యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. ప్రభును కూడా పిలిచారు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. కారణం ఏంటి? ప్రియమైన వారు గమనించండి, గ్రహించండి. వారు పిలువబడినప్పుడు అంతకు మునిపే యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు ప్రభుని ఆయన శిష్యులను కూడా మరి ఎదుగా వివాహానికి పిలిచారు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, ఆ విందు జరుగుతున్నది. అక్కడ బ్రహ్మాండంగా వివాహం జరిగింది. మరి ఎదుగో విందు జరుగుతున్నది, బ్రహ్మాండమైనటువంటి విందు. విందులకు ముందు ద్రాక్షరసం పోసేవారంట. మనము రాగానే ఏ రీతిగా అయితే ముందు కాఫీలు టీలు ఇస్తామో, భోజనానికి ముందు వచ్చినటువంటి వారికి నీళ్ళు ఇస్తాం, ముందు త్రాగటానికి నీరు ఇస్తాం, అలాగే శీతల పానీయాలను మనం ఇస్తాం.
వివాహానికి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి ప్రకారంగా ద్రాక్షారసం ఇచ్చేటువంటి వాడుక విందులో ద్రాక్షారసం ఇచ్చేటువంటి వాడుకట. అందుకనే ముందు ద్రాక్షారసం త్రాగినంత, ఎంత త్రాగితే అంత ద్రాక్షారసం పోసేవారట. పరిమితం కాదు, ఎంత తాగితే అంత, ఎంత కావాలనుకుంటే అంత పోసేవారంట త్రాగటానికి. ఆ రీతిగా ఆ విందులో మరి చాలా మంది ఇదిగో రుచి తగిలితే ఒక్కొక్కటి ఒక 2-3 గ్లాసులు తాగుతారు. ఇవ్వాలే కానీ రుచి, నోటికి రుచి తగిలితే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే 2-3 గ్లాసులతో సరిపెట్టుకోరు. ఒక 5-6 గ్లాసులు పోసిన ముఖమాట కోసం ముందు వద్దంటారు. కానీ నాలుకకి రుచి తగిలినప్పుడు ఏం చేస్తారంటే అరే పోస్తే బాగుండు అనుకుంటాం. అయితే అక్కడ త్రాగినంత నువ్వు 2 గ్లాసులు తాగి సరిపెట్టుకొని అక్కర్లేదు. అక్కడ 2 గ్లాసులు తాగి సరిపెట్టుకొని అక్కర్లేదు. నువ్వెంత తాగుతానంటే అంత. ఇదిగో ఈ ప్రకారంగా మరి ద్రాక్షరసం పోసేవారంట, ఎంత త్రాగితే అంత. అందుకని అనుకున్నంతకంటే కూడా ఆ వివాహానికి అనేక మంది ఇదిగో వచ్చేసారు, ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు కొందరు మనం పిలుస్తాము, ఒక 1000 మంది 500 మందిని మనం పిలుస్తాము. ఇంకా కొంతమంది అదనంగా రావచ్చు. మరి ప్రకారంగా అనేక మంది ఆ వివాహానికి హాజరై ఉండొచ్చు. ఆ వివాహానికి అంతేకాదు యేసు ప్రభు కూడా అక్కడికి వస్తున్నాడని మరి ఎందుకో తెలిసి ఉండొచ్చు. యేసు ప్రభుని చూడటానికి కూడా వచ్చి ఉండొచ్చు. వివాహానికి కాదు, ఈ వివాహానికి యేసును ఆయన శిష్యులు కూడా వస్తున్నారు అంటే యేసు తల్లి మరియ కూడా మరి ఎందుకో ఈ ప్రకారంగా అక్కడికి వస్తుందని తెలిసినప్పుడు ఎవరు రాకుండా ఉంటారు? ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి వస్తున్నాడు అంటే జనమంతా కూడా ఆహ్వానించే చూడటానికి వెళ్ళి రోడ్ల మీద నిలబడుతున్నారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మరి ప్రకారంగా వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు అని ఎందుకో తెలియపరచబడింది అనుకో. మరి చాలా మంది కూడా మరి ప్రకారంగా తెలిసినప్పుడు ప్రతి వారు కూడా వెళ్ళి రోడ్ల మీద వరుసగా నిలబడతారు. ఎందుకంటే చూడాలి, దగ్గరగా చూడాలి, ఇటే వస్తున్నాడు కదా చూడాలి అనేటువంటి విధానంతో. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో కూడా ఆ స్థలానికి వస్తున్నారని మరి ప్రకారంగా ఆ వివాహానికి వస్తున్నారని తెలిసి ఉండొచ్చేమో. అందుకనే ఎక్కువ మంది ఆ వివాహానికి వచ్చి ఉండొచ్చు, హాజరై ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన వారిని పొమ్మని చెప్పలేరు కదా. వచ్చిన వారికి ఎదుగో భోజనంలో కూర్చున్న వారిని మరి ఎదుగో లేపి పంపించే అవకాశం ఉండదు కదా. ఎంతమంది వచ్చినప్పటికీ మరి ప్రకారంగా అనుకున్న ప్రకారం మరి ప్రకారంగా ఇక అక్కడ వీళ్ళు ఎవరు అనేటువంటిది చూడరు. పనిగట్టుకొని వివాహం జరుగుతున్నది, విందు జరుగుతున్నది, విందులో మనోళ్ళు కాదా అనేటువంటిది ఇక పరిశీలన చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది. అక్కడ అందరూ కూడా వివాహంలో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఆ ఇంటి వారికి అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదనేది కూడా చూసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ వివాహం అడావుడిలో వారు ఉండిపోతారు కనుక మరి ప్రకారంగా ఈ వచ్చింది ఎవరు అనేటువంటిది తెలియదు. అందుకనే అక్కడ విందులో ద్రాక్షారసం ముందుగా భోజనానికి ముందు మనం ఏ రీతిగా అయితే మరి ప్రకారంగా శీతల మరి వాటర్ మరి నీరు ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం.
లేక శీతల పానీయాలు ఇస్తాం ముందు వచ్చినప్పుడు. ఆ రీతిగానే వారి విందులో ద్రాక్ష రసము మరి ఇస్తున్నారు. త్రాగినంత, ఎంత త్రాగితే అంత, త్రాగగలిగినటువంటి వ్యక్తికి త్రాగినంత, పరిమితం లేదు కనుక అలాగా వడ్డింపు జరుగుతున్నది. జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏమవుతుంది, మధ్యలో ద్రాక్ష రసం అయిపోయింది. మధ్యలోనే ద్రాక్ష రసం అయిపోయింది, సగంలోనే ద్రాక్ష రసం అయిపోయింది. సగంలోనే ఆ పెళ్లిలో సగంలోనే ద్రాక్ష రసం అయిపోయింది. అయిపోయినప్పుడు ఇప్పుడు ఆ ఇంటి వారు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తారు? అప్పటికప్పుడు ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది వారికి? సరిపోద్దని తెచ్చారు. సరిపోతుందని ఎస్టిమేషన్ వేసుకుని ఉంటారు. కానీ ఎస్టిమేషన్కి తగినంత ఎక్కువగా వారు ఇంతాన్ని లెక్క తెచ్చుకొని దానికి కొంత ఎగస్ట్రాని తెచ్చుకుంటారు. ఇప్పుడు 500 మందికి మనము అని భోజనము ఏర్పాటు చేసుకోం. ఇంకా అదనంగా ఒక 100 మందికో 200 మందికో మనం వీళ్ళకో ఎగస్ట్రా చేస్తాం. ఎందుకంటే మిగలాలి కానీ లేదు అనకూడదు. వచ్చిన వారికి లేదు అనకుండా భోజనం పెట్టలేకపోయారు అని మాట రాకుండా ఉండడం కోసం మరి ఏ రీతిగా మరి వారు ఎక్కువగానే తెచ్చి ఉండొచ్చు. కానీ వారి అంచనాలకు అందనంతగా అక్కడ జనము వచ్చి ఉండొచ్చు. అందుకని విందు మధ్యలో ద్రాక్షారసము అయిపోయింది. విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి వారు ఏమి చెయ్యాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. వారు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. ఏమి చెయ్యాలో వారికి దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితిని ఏ రీతిగా మనం అధిగమించాలి? సతమతమైపోతున్నారు. విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. సతమతమైపోతున్నారు. ఎలా 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 మన ఊరికే చెడ్డ పేరు వస్తుంది. అరే కానా పెళ్లి విందుకు వెళితే అక్కడ సరిగా మర్యాదలు చేయలేదు, ద్రాక్షారసము పోయలేదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా కొంచెం ఎలితైతే సర్దుకోలేరు. మనుషులకు కొంచెం వెలితైందా మనిషి సర్దుకోలేరు. సరేలే, ఇంత మందిరంలో అందరికీ ఎక్కడ అందుతుందిలే, ఇంత జనములో ఎంతమందికని వాళ్ళు మరి ఎదుగో ద్రాక్షారసం ఇవ్వగలుగుతారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు వారు మాత్రం ఏం చేయగలుగుతారు? కావలసినంత ఎక్కడ పెట్టగలుగుతారు వారు అని మనుషులకి ఆలోచన చేయరు. ఒకటే, వాళ్ళకి భోజనం సరిగా అందరు, వారికి కావలసిన అక్కడ వడ్డింపు చేయలే. ఇక వెంటనే ఇదిగో వెలితి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పెట్టలేని వాళ్ళు ఎందుకు పిలవాలి? పెట్టలేని వాళ్ళు ఎందుకు ఇంతమందిని పిలవాలి? భోజనం సరిగా పెట్టలేని వాళ్ళు
ఎందుకు పిలవాలి అనేది ఈ ప్రకారంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ, వారు ఆ ఇంటి వారు ఉండొచ్చు. అందుకని చాలా సతమతమైపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ గారు మరి ప్రకారంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షారసము లేదని. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు. నేను చూడండి, యేసు తల్లి అక్కడ ఉన్నా కూడా వారి కొరతను ఆమె తీర్చలేదు. వారి కొరతను ఆమె తీర్చలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వారి కొరతను తీర్చగలరు. ఆమె కూడా తెలుసు, ఆమెకి తెలుసు యేసు మాత్రమే వారి కొరతను, వారి కుదుపును తీర్చగలిగినటువంటి వాడు యేసు మాత్రమే అని తెలుసాము. ఎందుకంటే యేసు ఉండాలి. యేసు ప్రభు ప్రియమైన వారు యేసు ప్రభుని వారు ఆహ్వానించడం మంచిదైంది. యేసు ప్రభుని ఆ వివాహానికి వారు పిలవటం మంచిదైంది. వారికి యేసు ప్రభుని ఆ వివాహానికి వారు ఆహ్వానించడం వారికి మేలు జరిగి అందరినీ పిలుస్తాం. మనం గుర్తు పెట్టుకోనెల్లా, పేరు రాసుకొనెల్లా, మనము చేసేటువంటి వాటికి అందరినీ పిలుస్తాం. కానీ పిలవవలసినటువంటి వ్యక్తిని మాత్రము మనము పిలవవలసినటువంటి వ్యక్తిని మనం అందరినీ పిలుస్తాం. ఎప్పుడైనా సరే ప్రియమైనటువంటి వారలారా, పిలవగలిగినటువంటి వ్యక్తిని నువ్వు పిలిచినట్లయితే నీకు మేలు. పిలవవలసిన వ్యక్తి ఆ స్థలానికి వస్తే ఆ స్థలంలో ఉంటే చూడండి, అక్కడ ఏ కొరత వచ్చినా, ఏ కొదువు కలిగినా ఆ కొరతను, ఆ కొదువును ఇదిగో ఈ ప్రకారంగా తీర్చగలుగుతారు. ఎవరు పడితే వారు ఆ కొదువును, కొరతను తీర్చలేరు. లోకంలో ఎందరున్నప్పటికీ కొరతను, కొదువును మాత్రము తీర్చగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ వివాహంలో ఎంతమంది గొప్ప వారు ఉండొచ్చు, యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవరు ఈ లోకంలో? ప్రియమైనటువంటి వారు లోక దృష్టిలో పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లోక దృష్టిలో గొప్పవారు నమ్మడినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు ఎవరు? ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయన మితి లేనటువంటి వాడు.
తల్లి మరి ప్రకారంగా వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పు. వారికి ఏర్పడినటువంటి ఆ కొరతను మరి యేసు ప్రభువుకి తెలియపరిచారు. యేసు ప్రభువుకి తెలియపరిచారు. అలాగే నీవు కూడా నీకు ఏదైతే కొరత ఉన్నదో, నీ జీవితంలో ఏదైతే కొదువున్నదో అది నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకు తెలియపరచు, దేవునికి తెలియచు. ఆయనకి నువ్వు తెలియచేసినప్పుడు ప్రార్థన పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియపరిచినట్లయితే, ప్రార్థన పూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలియపరిచినట్లయితే తప్పనిసరిగా ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ విన్నపములు ఆయన ఆలకిస్తాడు. నీకు కావలసిన వాటిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే నీవు యేసుక్రీస్తు ప్రభువుని వేడుకొనినప్పుడు, నీ విన్నపములు ప్రార్థన పూర్వకంగా ఆయనకి తెలియపరిచినప్పుడు తప్పనిసరిగా ఆయన నీ విన్నపములను అంగీకరిస్తాడు. నీకు కావలసిన వాటిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఏదైతే నీకు కొదువై ఉన్నదో, ఏదైతే నీకు కొరతగా ఉన్నదో, కొదువైన వాటిని, కొరత కలిగినటువంటి వాటిని ఆయన తీర్చగలిగినటువంటి వాడు. అందుకే మరియమ్మకి తెలుసు యేసు ప్రభు మాత్రమే ఆ ఇంటి వారి యొక్క కొరతను తీర్చగలిగినటువంటి వాడు. అందుకని ఆయనతో చెప్పచ్చు. కారణం ఏంటి? మరి యేసు ఆమె ఉన్నది కదా, ఆమె వారి కొరతను కొదవను ఆమెకు లేదు. ఆ శక్తి సామర్థ్యం ఆమెకు లేదు. ఆ శక్తి సామర్థ్యం యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఉన్నది. ఆ శక్తి సామర్థ్యం ఆమెకు లేదు. ఆ శక్తి సామర్థ్యం వారి కొరతను, వారి కొదువును తీర్చగలిగిన ఆ శక్తి సామర్థ్యం అనేటువంటిది ఆమెకు లేదు. యేసు ప్రభువుకి మాత్రమే ఉన్నది. యేసు ప్రభువుకి మాత్రమే ఉన్నది. అందుకని ఆమె ఆయనకి తెలియపరుస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలా, నా సమయం ఇంకా రా అని చెప్పాడు. అయితే మరి ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అక్కడున్న పరిచారకులను చూసింది. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయడు, ఆయన మీతో చెప్పింది చెప్పి ఇక వెళ్ళిపోయినాడు. ఎందుకంటే సమస్యను ప్రభువుకి తెలియపరచు. అలాగే నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ఇక నువ్వు పక్కకి ఆయన చేయబోయే కార్యాలు చూడు. ఆయన చేయబోయే కార్యాలు చూడు. ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ఆమెనని నీకు నువ్వు వెళ్ళు, పక్కకి వెళ్ళు. ఆయన చేయబోయే నీ జీవితంలో నువ్వు ఏ విషయమైతే ఆయనకి ప్రార్థించావో, నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థించావో
నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన ఆలకించాడు, నీ ప్రార్థనకు జవాబుగా, నీ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు నీవు అడిగిన దానిని ఆయన నీకు ఆయన ఇస్తాడు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును. ఎవరిని అడగాలి అంటే యేసు ప్రభువుని అడుగు, యేసు ప్రభువుని అడుగు. ఎవరిని పడితే వారిని అడిగితే ఎదుగో నీకు కావలసిన వాటిని ఎదుగో ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం కూడా లేనే లేదు. నువ్వు అడగవలసింది యేసు ప్రభువుని మాత్రమే. ఆయన చెప్పాడు, అడుగుడి మీకు నా పేరున. మీరు ఇప్పటి వరకు ఏది అడగలేదు, ఇప్పుడు నా పేరున మీరు తండ్రిని ఏది అడిగినప్పటికీ కూడా అది మీకు అనుగ్రహింపబడుతుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. నా పేరున మీరు తండ్రిని ఏది అడిగినప్పటికీ అది ఆయన వలన మీకు అనుగ్రహింపబడుతుంది. ఏమైన వారిలారా గమనించండి. అందుకని ఆయన మీతో చెప్పినది చేయుడని యేసు తల్లి అయిన మరియా మరి ఎదుగో మరియమ్మ వారితో చెప్పింది. వారు ఆయన ఏది చెబుతాడో, ఏది చెయ్యమని చెబుతాడో, ఏమి చెయ్యమంటాడో, ఏది చెప్పినప్పటికీ, ఏది చెయ్యమన్నప్పటికీ చేస్తానికి చేయటానికి ఆయన వారు అక్కడ సిద్ధముగా ఉన్నారు. మరి ప్రభు నీతో చెప్పినది చెప్పినట్లు చేయటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రభు నీతో చెప్పినది చెప్పినట్లు చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి, ఆయన నీతో ఏమి చెప్పినప్పటికీ సరే, ఆయన నీతో ఏమి చేయమన్నప్పటికీ సరే, నువ్వు చేయటానికి సిద్ధముగా ఉంటే అక్కడ ఆయన ఒక అద్భుతాన్ని మరి ఎదుగో చేయగలుగుతాడు. అక్కడ ఏమైనా వారిని గమనించండి, గ్రహించండి, గమనించండి, గ్రహించండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడు. ఆ పరిచారికుల్ని చూసి వారితో చెప్పాడు, ఏమనంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతిమానులు అక్కడ ఉంచబడి ఉండేను. రాతిమానులు అక్కడ ఉంచబడి ఉండే. అప్పుడు యేసు ప్రభు ఆ పరిచారికులతో చెప్పాడు, ఆ బాణలను నీళ్లతో నింపండి. ఆ బాణలను నీళ్లతో మీరు నింపండి. నింపుడని వారితో చెప్పగా ఆ బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. అరే అక్కడ ఎందుకు దేనికని ప్రశ్నించకుండా, అడగకుండా, మాట్లాడకుండా ఏమైనటువంటి వారులారా, ప్రభువును నీతో చెప్పింది చెయ్యవలసి వచ్చినప్పుడు నీలో ఏమాత్రం కూడా సందేహము కానీ అనుమానము కానీ ఏమాత్రం కూడా రాకూడదు. ఆయన నీతో చెప్పింది చెప్పినట్లు చేయడానికి సందేహించగా, అనుమానించగా, ఆయన నీతో చెప్పింది నువ్వు చెయ్యాలి అంతే. ఎందుకంటే చెప్పింది ప్రభు, నీకు చెప్పింది ప్రభు. కాబట్టి
ఆయన చెప్పిన దాన్ని నువ్వు చేసే విషయంలో ఏమాత్రం కూడా సందేహించకూడదు, ఏమాత్రం కూడా అనుమానించకూడదు. సందేహించగా అనుమానించగా ఆయన నీతో చెప్పింది నువ్వు విశ్వాసంతో చెయ్యాలి. అంటే నేను విశ్వాసులని చెప్పుచున్నప్పుడు నీవు, దేవుణ్ణి నేను నమ్మానని చెప్పుచున్నటువంటి నీవు, ఆయన నీతో చెప్పింది చెయ్యాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసం. ఇక నీవు ఎందుకు దేనికని ప్రశ్నించకు. చెప్పింది ప్రభు, చెయ్యమన్నది ప్రభు. ఆయన చెప్పింది, ఆయన చెయ్యమన్నది నీవు చేయటమే నీ పని. ఆయన నాతో చెప్పింది, నాతో చెయ్యమన్నది చెయ్యటమే నా పని, అంతే తప్ప ఇక ఎందుకు దేనికి అని ప్రశ్నించడానికి మాత్రం కూడా మనం సరిపోం. ప్రశ్నించడానికి మనం సరిపోం. ఆయన మనతో ఏమైతే చెప్పాడో తల వంచి అది చేయటమే మన పని. ఆయన చెప్పినది చేయటమే మన పని. విధేయత చూపటమే మన పని. ప్రియమైనటువంటి వారు గమనించండి. ఆ బాణలను నీళ్లతో నింపుడే అని వారితో చెప్పాడు ప్రభు. చెప్పాడు వారితో. వారు ఏం మాట్లాడకుండా, ఎందుకని మరి వీరితో చెప్పింది కదా, మరి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పింది కదా. ఇక చెప్పిన తర్వాత ఆయన ఏం చెయ్యమన్నా వారు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధమేనా? ఆయన సన్నిధికి రావడానికి సిద్ధమేనా? ఆయన ఆరాధించడానికి సిద్ధమేనా? ఆయన స్తుతించడానికి నువ్వు సిద్ధమేనా? ఆయన నామమును ప్రకటించడానికి నువ్వు సిద్ధమేనా? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన నీతో చెప్పింది చేయటానికి. దేవుడు చెప్పింది నువ్వు చేయవు, కానీ మనిషి నీతో చెప్పింది తప్పనిసరిగా నువ్వు చేస్తావు. దేవుడు చెప్పింది చేయవు. మనిషి చెప్పిన దానికంటే కూడా దేవుడు చెప్పింది చేస్తే నీకు మేలు. మనిషి నువ్వు చెప్పింది నువ్వు చేయటం వల్ల నీకు నష్టం. మనిషి నీతో చెప్పింది చేయటం వలన నీకు నష్టం. ఈ దినాలలో చాలా మంది మనుషులు చెప్పింది, భార్య చెప్పిందని, భర్త చెప్పాడని, బిడ్డలు చెప్పాడని, తండ్రి చెప్పాడని, తల్లి చెప్పిందని, అన్న చెప్పాడని, తమ్ముడు చెప్పాడని, మరి ఇరుగు వారు చెప్పారని, పొరుగు వారు చెప్పారని ఇదిగో చేయటానికి ముందుకు వెళ్ళిపోతారు. మనుషులు చెప్పిన వాటిని చేయటానికి ముందుంటావే, మరి దేవుడు చెప్పింది చేసే విషయంలో ఎందుకు నువ్వు ముందుంటావు? ఎందుకు మనుషులు చెప్పింది చేయటానికి సిద్ధపడ్డావే, దేవుడు చెప్పింది చేయడానికి మాత్రం నీవు ఏమాత్రం కూడా సిద్ధంగా లేవు. జాగ్రత్త. ఒక విశ్వాసి, ఒక ప్రభువు నమ్మినటువంటి వ్యక్తి కానీ వ్యక్తురాలు కానీ దేవుడు నీతో ఏదైతే చెబుతాడో దాన్ని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎక్కడ చేస్తున్నావు నువ్వు? వేటిని చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించి. కనుక ఈ పరిచారికులు
ప్రభు చెప్పినది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చెప్పినా సరే చేయటానికి కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా ప్రభు ఏది చెప్పినా సరే చెయ్యటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అబ్రహామును మనం చూసినట్లయితే దేవుడు ఆయనతో చెప్పింది చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ నామమును నేను గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావని. ఇదిగో నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని నేను శపించి వేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు చెప్పగా, అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా అతడు బయలు వెళ్ళను. దేవునికి స్తోత్రం. భార్య చెబితే బయలుదేరతాం, భర్త చెబితే బయలుదేరతాం, పిల్లలు చెబితే బయలుదేరతాం, తల్లిదండ్రులు చెబితే బయలుదేరతాం. కానీ దేవుడు చెప్పింది చేసే విషయంలో మాత్రము బయలుదేరి రావు. ఎందుకంటే కీ అంతా ఎక్కడుంది? నీ దగ్గర లేదు. కీ ఎక్కడుందంటే భర్తలో కీ ఉంటుంది, భార్యలో కీ ఉంటుంది. ఆ కీ అక్కడ కీ ఇస్తేనే. కొన్ని బొమ్మలను మనం చూస్తాం, కొన్ని వస్తువులను మనం చూస్తాం. చిన్నపిల్లలు ఆడుకునేటువంటివి, వాటికి కీ ఇస్తేనే అది ట్రైన్ బొమ్మ అవని, అది ప్లేన్ బొమ్మ అవని, అది ఒక స్టీమర్ అవని, అది ఒక లారీ బొమ్మ అవని, కారు బొమ్మ అవని, దానికి కీ ఇస్తేనే, కీ ఇచ్చి వదిలిపెడితే ముందుకు వెళ్తుంది. అది కీ ఇవ్వకపోతే అక్కడే ఉంటుంది. అది నీకు అర్థం కాదా? నీకు తెలియదా? నువ్వు ఎవరు చెబితే నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా నడుచు. దేవుని వాక్యం చెప్పినట్లుగా నడుచుకోనువో. అది చెయ్యం మనం. నీ ఇష్టం వచ్చింది. దేవుడు చెప్పింది చేసే విషయంలోనేమో అంత ఆసక్తి కలిగి ఉండవు. మనుషులు చెప్పింది చేసే విషయంలో ఎంత ఆసక్తి చూపుతావు, ఎంత శ్రద్ధ. మనిషి మాటకు విలువిస్తున్నావు కానీ దేవుని మాటకి విలువివ్వలేను. నువ్వే విశ్వాసం, విలువివ్వలేని దాన్ని నువ్వే విశ్వాసురాలు. నువ్వు సరైన విశ్వాసమేనా? నువ్వు సరైనటువంటి విశ్వాసం అయితే దేవుడు చెప్పింది చెప్పు. దేవుడు తనతో చెప్పిన ప్రకారముగా అబ్రహాము వెళ్ళను అని ఉందా, వెళ్ళలేదని ఉందా? ఆదికాండ 12వ అధ్యాయంలో వెళ్ళాడు అని ఉందా, వెళ్ళలేదని ఉందా? దేవుడు తనతో చెప్పిన ప్రకారం, యెహోవా తనతో చెప్పిన ప్రకారముగా అబ్రహాము వెళ్ళను. దేవుడు నీతో చెప్పిన ప్రకారం నువ్వు చెయ్యాలి. ఇక నువ్వేమాత్రం కూడా వెనక ముందు ఆలోచించకూడదు. ఇక మనిషి చెబితే 1కి 100 సార్లు ఆలోచించు. భార్య చెప్పినప్పుడు 1కి 100 సార్లు ఆలోచించు. భర్త చెప్పిన దానికి 1కి 100 సార్లు ఆలోచించు. బిడ్డలు చెప్పిన దానికి 1కి 100 సార్లు ఆలోచించు. మనుషులు చెప్పిన దానికి 1కి 100 సార్లు ఆలోచించు. తల్లిదండ్రులు చెప్పిన దానికి 1కి 100 సార్లు ఆలోచించి చేయి. అదే దేవుడు చెబితేక ఆలోచించవాలి. దేవుడు చెబితే
ఇక నువ్వు దాని గురించి ఆలోచించనక్కర్లేదు. చేయటమే నీ పని, చేయటమే నీ పని. ఎందుకని? వెళ్ళమని చెప్పింది దేవుడు. మరి ఆయనకి దేవుడు తోడుగా ఉండడా? దేవుడు ఆయనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే చెప్పింది ఆయన, వెళ్ళమంది ఆయన, ఈయన వెళ్ళాడు. దేవుడు తోడుగా లేడు. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు చెప్పింది చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆయనకి దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు, మరి ఎదుగో ఆ కుమారుడిని, మరి ప్రభు ఎదుగో నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించే సాకును నాకు బలి అర్పించు, దానిని కోరను, కనకరమనే కోరుతున్నాను. కానీ అక్కడ పరీక్ష, ఆయన పరీక్షిస్తున్నాడు. దేశం నుండి, బంధువుల యొక్క నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశానికి వెళ్ళు అన్నప్పుడు సందేహించకుండా, అనుమానించకుండా ఎదుగో ఈ ప్రకారంగా ఎదుగో నా మాటకు విలువించాడు, నా మాటను గౌరవించాడు, నా మాటకు లోపడ్డాడు, నా మాటకు విధేయత చూపాడు. కనుక ఎందుకంటే కొంతమందిలో మార్పు వచ్చేస్తుంది. నేను కూడా చూస్తున్నా చాలా మందిలో ప్రారంభంలో ఉన్న విశ్వాసము కొద్ది దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి విశ్వాసం వదులుకొని బ్రతుకుతున్నారు. ప్రారంభంలో ఆసక్తితో వెంబడించినంతగా కొద్ది సంవత్సరాల తర్వాత ఎదుగో ఏమాత్రం కూడా ఆ ఆసక్తి లేదు ఇక వాళ్ళకి. రావటానికి కానీ, మందిరంలో గడపటానికి కానీ, ఎక్కువ సమయం దేవునితో గడపటానికి, మందిరంలో గడపటానికి కానీ ఏమాత్రం కూడా వారికి మనస్సు లేదు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆశ. తేలిపోయావు నువ్వు. నీ విశ్వాస జీవితంలో ప్రారంభంలో ఉన్న విశ్వాసంలో ఇప్పుడు నీలో లేదు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు చాలా మందిలో లేదు. ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రారంభంలో నడిచినటువంటి విధానం ఈరోజు చాలా మందిలో లేదు. వారి నువ్వు తేలిపోయావా? నువ్వు తేలిపోయావు. ఆనాడు కనుక బెల్షాజరు దేవుని యొక్క త్రాసును చూసినప్పుడు ఏ రీతికైతే తేలిపోయావో, రేపు నువ్వు కూడా తేలిపోతావు. నువ్వు రేపు దేవుడు నిన్ను తుయ్యబోతున్నాడు. ఆయన న్యాయమైనటువంటి త్రాసులో నిన్ను తోచబోతున్నాడు. ఆయన తేలిపోబాకు, తేలిపోబాకు. మొదట విశ్వాసమును మరలా తిరిగి కలిగి ఉంది. అర్థమైతే తిరిగి లేస్తావు, అర్థమైతే తిరిగి నడుస్తావు, నువ్వు అర్థమైతే దేవుణ్ణి ఆసక్తితో వెంబడిస్తావు. నీకెందుకు అర్థమైతే? నీకేమాత్రం కూడా అర్థం కాదు. ఎందుకంటే నీ దగ్గర లేదు, నీ దగ్గర లేదు. సాతాను చేతిలో ఉంది నీకి. వాడు కీస్తేనే జాగ్రత్త. ప్రియమైన వారు, అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షిస్తున్నాడు. ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన కనికరమనే కోరేవాడు. దహన బలి యందు ఆయనకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. ఆయనకి పరీక్షిస్తున్నాడు. ప్రారంభంలో నేను చెప్పిన మాటకి విన్నాడు, విధేయత చూపాడు. మరి బిడ్డనిచ్చిన తర్వాత ఆస్తి ఇచ్చాడు. వెండి బంగారములు పశువులను బహుమంది దాస్యులను ఆయనకు ఆస్తిగా దేవుడిచ్చాడు. మరి చూద్దాం అని దేవుడు ఆయనతో
నీకు ఒక్కడే ఉన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలి అంటే మరి ఈ ప్రకారంగా ఆయన భార్యకు కూడా చెప్పలేదు, పోసకొచ్చినట్టు వెళ్ళి తిన్నకెళ్ళి భార్యకి చెబుతావు, పోసకొచ్చినట్టు చెబుతావు, పోసకొచ్చినట్టు వెళ్ళి భర్తకు చెబుతావు, అన్నీ కూడా పోసకొచ్చినట్టు తల్లిదండ్రులకు చెబుతారు, పోసకొచ్చినట్టు ఇరుగు పొరుగు వారికి ఇదిగో పోసకొచ్చినట్టు చెబుతావు. నువ్వు దేవుడు చెప్పింది చేసే విషయంలో భార్యకు కూడా ఒక్క మాట చెప్పాలి ఆయన. ఎందుకంటే చెబితే ఆమె అడ్డుకుంటుంది. కనుక ఏమాత్రం కూడా భార్యకి చెప్పడు. అక్కడ వ్రాయబడి లేదు. మరి ప్రకారంగా ఎదుగో ఉదయాన్నే లేచాడు, ఎదుగో తన కుమారుణ్ణి తీసుకున్నాడు, పిలిచాడు. మరి ప్రకారంగా మరి తన ఇద్దరు పనివారిలో ఇద్దరు తీసుకొని మరి ప్రకారంగా కట్టెలను కత్తిని నిప్పును చేత పట్టుకొని వెళ్ళిపోయాడు. మోరియా ప్రదేశమునికి వెళ్ళి అక్కడ నీకు చూపించు, పర్వతములలో ఒకదాని మీద, అక్కడ నీకు చూపించు పర్వతములలో ఒకదాని మీద ఎదుగో నీ కుమారుని బలి. ఏ మాత్రం కూడా సందేహించగా అనుమానించకుండా దేవుడు తనతో చెప్పింది చేయడానికి ముందుకు వెళ్ళాడు. తన కుమారుని తీసుకొని సిద్ధపడ్డాడు. తన కుమారుని దేవునికి బలి అర్పించుటకై, దేవునికి ఇచ్చుటకై ఇచ్చాడు. దేవుడు తిరిగి ఇమ్మన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో ఏ మాత్రం కూడా వెనకంజ వేయాల, వెనకడుగు వేయాల. నువ్వు తర్వాత ఇద్దాంలేదు దేవునికి, తర్వాత చూసుకుందాంలేదు దేవునికి. ఇప్పుడు ముందు మనకి అవసరం ఇవన్నీ, దేవునికి తర్వాత చూసుకుందాం. దేవునికి తర్వాత అంటే నీ జీవితంలో దేవునికి తర్వాత స్థానం. ముందు నీ అవసరాలు ముఖ్యమా అంటే నీ అవసరాలకే ప్రథమ స్థానమా, దేవునికేమో తర్వాత స్థానమా? తర్వాత చూద్దాం దేవునికి. ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసమేనా? నువ్వు సరైన విశ్వాసమేనా? సరైన భక్తి కలిగిన దానివేనా? భక్తి కలిగిన వాడివేనా నువ్వు? భక్తి కలిగిన వాడివేనా నువ్వు? భక్తి కలిగిన దానివేనా నువ్వు? ఒక్కసారి ఆలోచించే, ఒక్కసారి గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. ఆయన దేవుడు తనకిచ్చాడు, మళ్ళా దేవుడు ఇమ్మన్నాడు. మరి ఈ ప్రకారంగా దేవునికి ఇవ్వటానికి అతడు సిద్ధపడ్డాడు. దేవునికి ఇవ్వటానికి దేవుడిచ్చాడు, దేవునికి ఇవ్వటానికి దేవుడు ఇమ్మనగా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మరి నువ్వు సిద్ధమేనా? దేవుడు చెప్పింది నీతో చెప్పింది చేయడానికి నువ్వు సిద్ధమేనా? దేవుడు నిన్ను చెయ్యమన్నది చేయడానికి సిద్ధమేనా? నీకు కలిగిన దానిని దేవునికి ఇవ్వటానికి నువ్వు సిద్ధమేనా? ఒకసారి ఆలోచించు ఏమైనటువంటి వాళ్ళు. అలా దేవుడు చెప్పింది, ఆయన సిద్ధపడ్డాడు. నువ్వు సిద్ధమేనా? దేవుడు నీతో చెప్పింది, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెబితే మాట్లాడకుండా, సందేహించకుండా, అనుమానించకుండా వెళ్ళాడు. దేవుడు చూపించిన దేశానికి. అలాగే తన ఇదిగో కుమారుణ్ణి నాకు ఇవ్వు అని దేవుడు అన్నప్పుడు ఏ మాత్రం కూడా వెనుక తీయక దేవునికి ఇవ్వటానికి నువ్వు వెనక తీస్తున్నావు. అన్నిటికీ ముందుంటున్నావు, దేనికైనా ఇవ్వటానికి ముందుంటున్నావు. దేవునికి ఇవ్వటానికి ఎందుకు మనసు ఒప్పట్లా నీకు?
నిన్ను కాపాడుతుంది ఎవడు? నిన్ను బ్రతికిస్తుంది ఎవడు? నీ పనులు, నువ్వు చేసే వ్యాపారములు, నీ ఉద్యోగాలలో, నీ రాకపోకలు నీకు తోడుగా ఉండి ఏ హాని కలగకుండా నిన్ను కాపాడుతున్నటువంటి దేవునికి నువ్వు ఇచ్చే విలువేంటి? దేవుని వల్ల పొందుతున్నావు తప్ప దేవునికి ఇవ్వడానికి మనసు ఒప్పలేనిదా? మనసు ఒప్పలేదు కూడా. దేవుని వలన పొందటానికి పొందుతున్నావు. మరి దేవునికి ఇవ్వటానికి వచ్చినాం ఎందుకని వెనక తీస్తున్నాం? అందుకే ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. నీకు కాదు అబ్రహాము తండ్రి, నీకు కాదు అబ్రహాము తండ్రి, విశ్వాసులకి. అబ్రహాము ఏ రీతిగా అయితే చేశాడో ఆ రీతిగా ఎవరైతే చేస్తాడో వారికి అబ్రహాము తండ్రి అవుతాడు, సారా తల్లి అవుతుంది. వెనక తీసే వారికి వాళ్ళు తల్లిదండ్రులు అవ్వాలి. వెనుక తీస్తున్నావా? దేవునికి ఇవ్వటానికి మనసు అప్పట్ల, ప్రాణం అప్పట్లేదా నీకు? ఇచ్చింది ఆయనగా, నీకు ఇచ్చింది ఆయనగా, బ్రతుకునిచ్చింది ఆయనగా, జీవితాన్ని ఇచ్చింది ఆయనగా, నీకు ఇచ్చింది. నీకు ఇచ్చిన ఆయనకి ఇవ్వటానికి నీకు ప్రాణం అప్పట్లేదా? మనసు అప్పట్లేదా నీకు? తీసుకుంటానికి ముందుంటావు కానీ ఇవ్వటానికి వెనకవాడికి వేస్తున్నావు. జాగ్రత్త, రేపు అక్కడ తేలుతుంది నీకు, ఎక్కడ కాదు. నా కొరకు నీవు ఏం చేసావని దేవుడు అడిగితే ఏం చెబుతావు అక్కడ? అబ్రహాం గారు తన కుమారుడిని దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుడు చెప్పింది చేసే విషయంలో కానీ ఏ మాత్రం కూడా వెనకండి. అందుకనే దేవుని గురించి గొప్ప ఆశీర్వాదం పొందాడు, గొప్పగా దీవించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు, దేవునికి స్నేహితుడిని అని అనిపించుకున్నాడు. దేవుని స్నేహితుడు అంట అబ్రహాము. తాను చేయబోయే కార్యాన్ని దేవుడు అబ్రహాముకి అబ్రహాముకు దాచదనా? తాను ఎందుకు వచ్చాడు, ఏం చేయబోతున్నాడు అబ్రహాముకి దేవుడు తెలియపరిచాడు. మరి నీకు తెలియపరచబడి ఎందుకని? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవాడివి కాదు, చేయమన్నట్లు చేసేవాడివి కాదు కదా. నువ్వు దేవుడు చెప్పింది చేసేవాడివి కాదు, నీ ఇష్టం వచ్చింది చేసేవాడివి, నీ ఇష్టం వచ్చినట్లు నడిచేవాడు, నీ ఇష్టం వచ్చినట్లు వచ్చేవాడి, నీ ఇష్టం వచ్చినట్లు ఉండేవాడివి, ఉండేదాని నీ ఇష్టం అంతా. అదేమనంటే ఏదో వంక చెబుతున్నాడు, వంక లేని వంక అడ్డం వచ్చిందంట, వంక లేనివాడికి దొంక అడ్డం వచ్చిందంట. ఏంటది? అంత నీ ఇష్టం, నీ ఇష్టాలు కాదు అక్కడ నెరవేర్చుకోవాల్సింది. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడిగా, నెరవేర్చేదానిగా ఉండాలి, నెరవేర్చేవాడిగా ఉండాలి దేవుని ఇష్టాన్ని. ఏమనుకుంటున్నావు నువ్వు? నా ఇష్టం అనుకుంటున్నావా? నా ఇష్టం వచ్చినట్లు రావచ్చు, నా ఇష్టం వచ్చినట్లు వెళ్ళొచ్చు, నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, నా ఇష్టం ఏంటది? ఇక దేవుని యొక్క ప్రమేయం అనేటువంటిది ఏ మాత్రం కూడా నీకు సంబంధం లేదనమాట. ఇక అంత నీ ఇష్టం. జాగ్రత్త. దేవుడు అందుకే తన చిత్తమును మనకి తెలియపరచబడలేదు. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన మనకి తెలపలేకపోతున్నాడు. తన చిత్తమును మనకి తెలియపరచు, తాను చెయ్యబోయే దానిని మనకి తెలియపరచలేదు. దుస్థితిలో మనం, పరిస్థితిలో
తాను చెయ్యబోయేదానిని దేవుడు అబ్రహాముకి నేను దాచదన, ఇతడు గొప్ప జనం అవుతాడు కదా. మరియు అబ్రహాము నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కసారి గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. దేవుని స్నేహితుడు అనిపించుకున్నాడు. ఒకసారి గమనించు. కనుక ప్రియమైనటువంటి వారు, ఇక్కడ ఆ పరిచారకులకు యేసు ప్రభు చెప్పాడు, ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరే. సగం పోసి సగం చేసి సగం చేయకుండా లేరు, సగం చేసి సగం చేయకుండా లేరు. ఆ బాణలను నీళ్లతో నింపండి అంటే వారు అంచుల మట్టుకు నింపారు, పరిపూర్ణంగా చేశారు. ప్రభు చెప్పింది పరిపూర్ణంగా చేశారు. ప్రభు చెప్పింది సంపూర్ణంగా చేశారు. అప్పుడు నింపిన తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఆ బాణలను నీళ్లతో నింపండి అని చెప్పిన తర్వాత ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పంటని చెప్పగా, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయారు. అదేంటి, వీరికి కావాల్సింది ద్రాక్షరసం కదా, అక్కడ విందులో కావాల్సింది ద్రాక్షరసం కదా, మరి నీళ్ళని తీసుకొని వెళ్ళమంటున్నాడు ఏంటి? వారితో మనం చీవాట్లు తినాలా? ఎవరికంటే మనం నీళ్లు తీసుకుని రమ్మంది, ఇక్కడ కావాల్సింది ద్రాక్షరసం అయితే నీళ్లు తీసుకొచ్చాడంట అని వాళ్ళు ఎందుకో మనల్ని చీవాట్లు పెట్టరా? అక్కడ కావాల్సింది ద్రాక్షరసం అయితే మరి ప్రకారంగా మనల్ని నీళ్లు తీసుకొని వెళ్ళమంటున్నాడు అని ఏమాత్రం కూడా వాళ్ళు ఈ ప్రకారంగా అదిగో అనుమానించరు. ప్రభు చెప్పినట్లుగానే నీళ్లతో నింపమన్నాడు. ఎందుకంటే మరియమ్మ చెప్పింది, ఆయన మీతో చెప్పింది, చెప్పినది చేయండి అంతే, ఇంకా మీరు ఏ మాత్రం కూడా ప్రశ్నించకూడదు. ఆయన మీతో చెప్పినది చేయండి అంతే. వారు ఆయన ఏం చెప్పారో అది చేశారు. అది చేయటమే కాదు, ఇంకొక మాట ఆయన చెప్పాడు, ఇప్పుడు ఎదుగో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారి చారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఆ పరిచారకులకే తెలుసు అవి నీళ్లు అని. అవి నీళ్ళని ఆ పరిచారకులకే తెలుసు, ఆ పరిచారకులకే తెలుసు. అయితే ఆ విందు ప్రధానికి తెలియదు. ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలో లోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడు మొదటను మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావని అతని తప్ప. దేవునికి స్తోత్రం. దేవుడి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి ఎంత అద్భుత కార్యాన్ని చేశారు.
ఆ ఇంటి ఆ ద్రాక్షారసపు ఆ విందులో ఆ ద్రాక్షారసపు కొరతను ఆయన తీర్చాడు. ద్రాక్షారసపు కొరతను తీర్చాడు. ఆ ఇంటి వారికి ఎలాంటి నామర్థ రాకుండా చేశాడు, ఎలాంటి అవమానం రాకుండా చేశాడు. ఆ విందులో అవమానం కలగకుండా చేశాడు, ఆక్షేపణ లేకుండా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఉంటే ప్రియమైనటువంటి వారిలో నీ కొరత ఏదైనప్పటికీ, నీ కొదువు ఏదైనప్పటికీ సరే, ఇదిగో ఆయన తీర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన నీ కొరతను నీ కొదువును తీర్చగలిగిన. ఏదైతే లోకములో నీకు కొరతగా ఉన్నదో, ఏదైతే నీ కుటుంబంలో కొదువుగా ఉన్నదో, ఆ కొదువును కొరతను ఆయన చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే, ఆయన చెయ్యమన్నట్లు నువ్వు చేసినట్లయితే, ఆ కొదువును ప్రభు నీకు కూడా తీరుస్తాడు. నానా పెండ్లి విందులో ద్రాక్షారసపు కొరతను కొదువును తీర్చినటువంటి ఆ ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే కొరత, ఏదైతే కొదువు ఏర్పడినదో ఆ ప్రభు చెప్పు, ఆ ప్రభు నీతో చెప్పినట్లు చెయ్యి. నీ కొరతను నీ కొదువును ఆ ప్రభు తెలుస్తాడు. అట్టి కృపను ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనకి ఏదైతే కొరత ఉందో, ఏదైతే కొదువు ఉందో, మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేసుకోవాలి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన మా బ్రతుకులో, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పునరుద్ధాన దినము కొరకు స్తోత్రం. ఇప్పటి వరకు మీ మాటలు, మీ ఆత్మ ద్వారా మీరు మాకు నీ వాక్యముల నుంచి మీరు మాకు అందించినందుకే నీకు స్తోత్రం. ఇదిగో మా ప్రభువా, పెండ్లి విందులు కానా ఆ యొక్క ఊరిలో ఆ పెండ్లి విందుకి మా ప్రభు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు శిష్యులతో కూడా మీరు అక్కడికి వెళ్ళారు. ఎదుగో ద్రాక్ష మధ్యలో ద్రాక్షారసమును ఆయన అక్కడ అయిపోయింది. ఆ విందులో కొరత ఏర్పడింది, కొదువు ఏర్పడింది. ఆ మాట నీతో తెలియపరిచినప్పుడు ఎదుగో మా ప్రభా తండ్రి అక్కడున్న పరిచారకులకి మా ప్రభా తండ్రి ఇదిగో ఆయన మీతో చెప్పినది చేయండి. ఇదిగో మీరు ఆ పరిచారకులను చూసి అక్కడున్న బాణలను నీళ్లతో నింపమని చెప్పారు. వారి అంచుల మట్టుకు నింపారు. మరి ఒకసారి మా ప్రభా మీరు వారితో చెప్పారు, ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని పో. మా ప్రభా ఆ రీతిగా తీసుకొని వెళ్ళినప్పుడు వారు నాయన విందులో వడ్డించారు ద్రాక్షరసం కోసం. అప్పుడు మా ప్రభా జనులందరూ కూడా మెచ్చుకున్నారు. ఆ విందు ప్రధాని వచ్చి ఎదుగో పెండ్లి కుమారుడు, ఎదుగో జనులు అదిగో ముందుగా మంచి ద్రాక్షరసం పోస్తారు, మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావని ఆ విందు ప్రధాని మెచ్చుకుంటున్నాడు ఆ ఇంటి వారిని. మా ప్రభువానికి స్తోత్రం. ఆ గృహస్థులు అవమానాల పాలు కాకుండా చేశారు. వారి కొరతను, వారి కొదువును తీర్చి మాత్రం వారు సిగ్గుపడకుండా వారు తలెత్తుకుని వారు ఘనత పొందేలాగా చేశారు. దానికి స్తోత్రం. కనుక నేను మా జీవితంలో ఏ కొరతనైనా, ఏ కొదువునైనా మా ప్రభా మా కుటుంబంలో ఏర్పడిన కొదువు తీర్చగలిగిన సమర్థుడు నాయన. కానీ మాతో మీరు చెప్పినది మేము చేసినప్పుడే మా కొరతను, మా కొదువు మీరు తీరుస్తారు. కనుక మా ప్రభా మీరు చెప్పింది చేయటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు మీరే కృప చూపి మహిమ పొందాలి, సహాయం చేయండి. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ
బ్రతురాక మరి ఆయన సన్నిధి ఆయన మనందరికీ తోడే కాపాడి నడిపించింది. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఆరాధన